హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో టీ టైంలో స్నాక్స్ తయారు చేసుకుందాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పెసలతో ఇలాగా కరకరలాడే స్నాక్స్ తయారు చేసుకోండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో అరకప్పు వరకు పెసలు తీసుకోండి. ఇవి 3 పెసలు పొట్టు ఉన్నవి. పొట్టు లేని అయినట్లయితే ఎక్కువసేపు నానబెట్టే పని ఉండదు. ఒకవేళ పొట్టు ఉన్నవి ఇలాగే తీసుకున్నట్లయితే కనుక శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ముందు రోజు రాత్రే నానబెట్టేసుకోవాలి. మూత పెట్టి రాత్రంతా కూడా నానబెట్టుకోండి. మామూలు పెసరపప్పు తీసుకున్నట్లయితే అరగంట సేపు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు పొద్దున్న అయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా మట్టి అంతా కూడా క్లీన్ చేసేసుకోండి. నానే లేదో మాత్రం చెక్ చేసుకోవాలి. నానే కదా. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేసేసుకోండి. మిక్సీలో వేసినప్పుడు నీళ్లు ఉండకూడదు. ఇప్పుడు దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేసి మిక్సీ చేసుకోండి. కచ్చాపచ్చాగా ముందు మిక్సీ చేసేసుకోండి. పెసల్లో నుంచి నీరు బయటకు వస్తుంది కాబట్టి చూడండి, మనకి మిక్సీ చేసిన తర్వాత ఇలా బరకగా ఉండాలి. ఇలా బరకగా ఉన్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోండి. అసలు మనం ఎక్కువ నీళ్లు వేయకూడదు, కొంచెం నీళ్లు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని దానిలో మైదా 2 కప్పుల వరకు తీసుకోవాలి. ముందు 1.5 వరకు మైదా తీసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్న పెసల పేస్ట్ ఉంది కదా, దాన్ని దీనిలో వేసేసుకోండి. నూనె ఎందుకు వేసుకున్నామంటే పిండి కలిపేటప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. అందువల్ల ఇంకా మనం పిండిలో నూనె వేయనవసరం లేదు. ఈ పిండి అంతా బాగా కలుపుకోండి. ఇక్కడ మనం 1.5 వరకు కప్పు మైదా తీసుకున్నాం కదా, ఇప్పుడు చేతికి అంటుకుంటుంది చూడండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఒక అరకప్పు వరకు మైదా వేసుకోవాలి. మొత్తం 2 కప్పుల వరకు మైదా వేసుకోవాలి. ఇలా మైదా ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. పూరీకి ఎలా గట్టిగా ఉంటుందో అలా అయ్యే వరకు ఇలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. ఇది నానేలోపు అంతా కూడా మనం తీసుకుందాం. వేరొక బౌల్ తీసుకుందాం. దానిలో అరకప్పు వరకు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. కార్న్ఫ్లవర్ లేదనుకుంటే మైదా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ముందు 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలిపేసుకోండి. ఒకేసారి నూనె అంతా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కూడా నూనె వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ మనం కలుపుకున్న తర్వాత పేస్ట్ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా చూడండి, మనకి ఇలా ఉండేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నది కదా, ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ మనం పిండి నానబెట్టి ఉంచుకున్నాం కదా, మూత తీసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగ గట్టిగా కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు కలిపేసుకోండి. ఇలా 2-3 నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని మనం పెద్ద పెద్ద బాల్స్ లాగా మనం డివైడ్ చేసుకోవాలి. ముందే అన్నీ కూడా రెడీ చేసేసుకున్నట్లయితే మనకి స్నాక్స్ చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది. చూడండి, సైజ్ అనేది మనం ఇంత పెద్ద సైజు ఉండేలా చూసుకోండి. పూరి చేసుకునే పీట కానీ లేదంటే నాపరాయి మీద అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మనం తయారు చేసుకునే పిండి ముద్దని పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. కావాలనుకుంటే పిండి జల్లుకొనైనా వేసుకోవచ్చు. మొత్తం అంతా పెద్దగా చేసిన తర్వాత చూడండి, ఈ మందంలో ఉండాలి, మరీ పలచగా ఉండకూడదు. ఇలా ఉన్న తర్వాత ఆల్రెడీ మనం కార్న్ఫ్లవర్ని తయారు చేసుకున్నాం కదా, ఆయిల్లో కలుపుకొని దాన్ని దీనిపైన వేసేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. మొత్తం అంతా గ్యాప్ లేకుండా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. చుట్టూ అంచులు కూడా బాగా పామేసుకోండి, లేదంటే కనుక మనం మడత పెట్టినప్పుడు లేయర్ లాగా రాదు. ఇప్పుడు ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీలాగా ఉంది కదా, దీన్ని అట్నుంచి ఇటువైపుకి ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఇటువైపు ఉన్నదాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన కూడా మళ్ళీ కార్న్ఫ్లవర్ ఆయిల్ కలుపుకున్న మిశ్రమాన్ని దీని మీద వేసేసుకోండి. మళ్ళీ ఇది కూడా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలాగే మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత మళ్ళీ పిండి వేసేసుకొని మళ్ళీ చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే మళ్ళీ రెండోసారి కూడా చపాతీ ఇలా చేసేసుకోండి. ఇక్కడ మనం తయారు చేసుకునేటప్పుడు కొంచెం పొడవుగా వస్తుంది, మరి ప్రతిసారి రౌండ్గా రాదు. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మళ్ళీ కూడా అప్లై చేసేసుకోండి. ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని మొత్తం అంతా మళ్ళీ అప్లై చేసుకొని ఇప్పుడు మనం సైడ్ నుంచి మధ్యలోకి తీసుకోవాలి. ఇటువైపు నుంచి కూడా సైడ్ నుంచి మధ్యలోకి తీసుకోండి. ఇప్పుడు మరీ లావుగా రాదు, మనకి కొంచెం లావుగా రావాలి. ఇలాగా 2 వైపులా కూడా ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు మరీ లావుగా కట్ చేసుకున్నట్లయితే వేయించేటప్పుడు మనకి మెత్తగా ఉంటాయి, త్వరగా వేగవు.
మొత్తం అన్నీ కూడా ఒకేసారి రెడీ చేసేసుకోవాలి. చూడండి, మనం కట్ చేసేటప్పుడు ఈజీగానే కట్ చేసేయచ్చు. ఈ స్నాక్స్ చాలా సింపుల్గా అవుతాయి. చూడండి, కనిపిస్తుంది కదా లేయర్ లాగా. మనం ఎన్నిసార్లు మడత పెట్టుకుంటే అన్ని లేయర్ లాగా వస్తాయి. కొంచెం కష్టపడినట్లయితే స్నాక్స్ భలే రుచిగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా లేయర్లా కనిపిస్తుంది. అన్నీ ముందే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని వేయించేసుకుందాం. పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవనివ్వకండి. కొంచెం హీట్ అయిన తర్వాత దీన్ని ఒక్కొక్క దాన్ని వేసేసుకోండి. అయితే వేయించేటప్పుడు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించండి. హైలో పెట్టుకున్నట్లయితే మాడిపోతాయి, లోపల ఉడకకుండా ఉంటాయి. మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించేసుకోండి. ఇవి బాగా బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. లేదంటే కనుక మనకి మెత్తగా ఉంటాయి. చూసుకోండి. బాగా క్రిస్పీగా అవ్వాలనుకుంటే కనుక బాగా వేయించేసుకోవాలి. వేయించేటప్పుడు చూడండి, మనకి లేయర్లు చక్కగా కనిపిస్తున్నాయి. ఇలాగే మొత్తం అన్నీ కూడా వేయించేసుకొని స్టెయినర్లోకి తీసేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటాం కాబట్టి టైం ఎక్కువే పడుతుంది. చూడండి, మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి హెల్తీ రెసిపీలు కావాలంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.